కానీ ఒకటి ఆల్దో యువర్ బ్యాక్ డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోయాయి. కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు ఒకటో రెండో కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా, అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా మనకి జీ తెలుగు, అక్కడ జీ కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ, కలర్స్ ఈటీవీ కలర్స్ కన్నడ అయింది. అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు ఎక్సెప్ట్ ఉదయ సౌండ్. అంటే లైవ్ మైక్ పెట్టేసుకుని డైరెక్ట్ సీన్ మొత్తం బై హార్ట్ చేసి 3 కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు. ఓహో, లైక్ థియేటర్. కమల్ హాసన్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మాట్ వాడారు అప్పట్లో ఆయన. అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు, వాట్ ఎవర్ యూ డూ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి తోచడమే టెలికాస్ట్కి. ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవ్వరు. ఎందుకంటే ఉదయ టీవీలో దే గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్ళరు, కానీ మలయాళం నుంచి కానీ తమిళ నుంచి. ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా, బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది. మనం కన్నడ బెంగళూరులో పోవడానికి కారణం ఇది. సింక్ సౌండ్లో మనం చేయలేని, మనకు భాష రాదు కాబట్టి, మనకి భాష మీద పట్టు ఉండదు కాబట్టి చేయలేరు. అదొక మెయిన్ రీజన్ అబ్బా. స్వప్న, మనకి మామూలుగా తెలుగు టీవీ సీరియల్ షూటింగ్స్ ఎలా అవుతాయంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అవుతాయి. అంటే కొన్ని సీరియల్స్ మాత్రం 1 to 15, 15 to 30 చేస్తారు. ఈ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ చేయడం వల్ల ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్తో నేను మాట్లాడాను. నాన్ తెలుగు ఆర్టిస్ట్ అంటే తెలుగు కాకుండా పరభాష నటినట్లు ఎవరైతే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకి పర్ యాక్టర్ ప్రొడ్యూసర్కి ఖర్చు నెలకి ఈ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ చేయడం వల్ల యావరేజ్గా 30 నుంచి 40 వేలు చొప్పున. అంటే అదే లోకల్ ఆర్టిస్ట్ని, తెలుగు ఆర్టిస్ట్ని పెట్టుకుంటే వాళ్ళకి 40 వేలు తగ్గుతాయిగా. 40 వేలు ఎలాగా అంటే వాళ్ళ అప్ అండ్ డౌన్ ఫ్లైట్, వాళ్ళ అకామిడేషను, వాళ్ళ భోజనాలు ఇవన్నీ కలుపుకుంటే. అంటే నేనేమంటానంటే ఒక తెలుగు సీరియల్ స్టార్ట్ అయితే 10 మంది అందులో మెయిన్ ఆర్టిస్టులు ఉంటారనుకో, ఒక 7గురికి మన వాళ్ళకిచ్చి, తెలుగు వాళ్ళకిచ్చి, ఒక 3గురిని నాన్ తెలుగు ఆర్టిస్టులు పెట్టుకోండి. అది మీ చాయిస్, అది నిర్మాత చాయిస్, ఛానల్ చాయిస్. హీరోని తెచ్చుకుంటారా, హీరోయిన్ని తెచ్చుకుంటారా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులను తెచ్చుకుంటారా, 3. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్కి బర్డన్ ఉండదు, మన వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చినట్టు అవుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్వప్న, చాలామంది అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే పరభాష నటుని కానీ తీసుకొచ్చి ఇక్కడ మనం అవకాశం ఇస్తున్నప్పుడు వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి మన భావం తెలియదు. లొకేషన్లో ఏమవుతుందంటే ఒక కొత్త ఆర్టిస్ట్ని, ఒక నాన్ తెలుగు ఆర్టిస్ట్ని తీసుకొచ్చి షూటింగ్ చేయడం వల్ల ఆ రోజు ప్రొడ్యూసర్ 6 సీన్లు చేయాలని షూటింగ్ పెట్టుకుంటే ఆ రోజు 3 సీన్లు అవుతున్నాయి. ఎందుకు అలా అవుతున్నాయంటే ఫస్ట్ భాష రాదు, అవతల ఆయనకి కానీ ఆవిడకి కానీ భాష రాదు, వాళ్ళకి ఇంగ్లీష్లో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి అర్థం చెప్పాలి, చెప్పాక వాళ్ళు ప్రాంప్ట్ని తీసుకుని వాళ్ళు చెప్పాలి. ముఖ్యంగా మనకి ఈ సీరియల్లో టైట్ ఫాలో అవుతాం, క్లోజర్లో ఉంటాం కాబట్టి లిప్సింగ్ కరెక్ట్గా ఉండాలి. పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకుని మన భాష రాకపోయినా వాళ్ళ లిప్సింగ్ ఇవ్వాలి తెలుగులో. సో దీని టైం టేకింగ్ ప్రాసెస్. దీనివల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసర్కి రోజుకి 6 సీన్లు అవ్వాల్సిన ప్లేస్లో 2 సీన్లు, 3 సీన్లు అవుతున్నాయి. సో ఇవన్నీ తగ్గాలంటే నా ఆలోచన ఏంటంటే సీరియల్కి 3గురిని తెచ్చుకోండి. నేను తెచ్చుకోవద్దనట్లా, ఎందుకంటే డెఫినెట్గా అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి. ఒకప్పుడు నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను హీరోగా చేస్తున్నప్పుడు అయితే అందరం తెలుగు వాళ్ళమే ఉండేవాళ్ళం. తర్వాత పందా మారింది, కొత్త నీరు వస్తుంది, కొత్త నీరు రావాలి కూడా. సో కొత్త నీరు వస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మన వాళ్ళు కూడా ఉంటే ఏంటంటే తెలుగు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. అదే మీరు తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ప్రొడ్యూసరు ఈ ప్రాబ్లం ఉండదుగా, హ్యాపీగా తెలుగు అర్థమవుతుంది, తెలుగు భాష తెలిసిన వాళ్ళు మీరు ప్రాంప్టింగ్ ఇస్తే చెప్పేస్తారు, ఇబ్బంది ఉండదు. అదే ఇప్పుడు ఒక సీరియల్లో మెయిన్ ఆర్టిస్టులు కన్నడ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, వేరే భాష వాళ్ళు అవడం వల్ల వాళ్ళకి మనం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి అర్థం చెప్పి, వాళ్ళకి భావం చెప్పి, వాళ్ళకి ఆ సీన్ మొత్తం అర్థమయ్యేలా చేశాక షూటింగ్ చేయడం అంటే ప్రొడ్యూసర్కి నిజంగా హెర్క్యులియన్ టాస్క్. అంటే మామూలుగా స్వప్న మనకి టెలికాస్ట్ అయ్యేది 26 ఎపిసోడ్లు యావరేజ్గా, మేము షూటింగ్ చేసేది 12 రోజులు. అంటే యావరేజ్గా రోజుకి 13 రోజులు అనుకో, రోజుకి 2 ఎపిసోడ్లు చేస్తాం. ఈ 2 ఎపిసోడ్ల షూటింగ్ ప్రొడ్యూసర్కి అయితేనే ఆ నిర్మాత వాళ్ళు బతుకుతాడు. అంటే ఎకానమీ ఎంత దారుణంగా ఉందంటే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్కి టెలివిజన్ నుంచి ఆల్మోస్ట్ సంవత్సరానికి నాకు తెలిసి 156 కోట్లు, 170 కోట్లు వెళ్తుంది రెవెన్యూ, జిఎస్టీ పరంగా కానీ, ట్యాక్స్ పరంగా కానీ. కానీ మన సౌత్ ఇండియాకి వచ్చేప్పటికి, ముఖ్యంగా తెలుగుకి వచ్చేప్పటికి మన బడ్జెట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక హిందీ సీరియల్కి ఇచ్చిన బడ్జెట్ మనకి ఇవ్వరు. అక్కడ వాళ్ళకి ఎపిసోడ్కి 15 లక్షలు ఇస్తే స్వప్న, మనకి వాళ్ళు ఇవాళ 2024లో మనం 1.5 lakh వచ్చాం ఎపిసోడ్కి.
అంటే ఏంటి, రోజుకి 2 ఎపిసోడ్స్ కంటెంట్ డైరెక్టర్ ఇస్తేనే, ప్రొడ్యూసర్ తీయగలిగితేనే ఆ ప్రొడ్యూసర్ నిర్మాత నుంచుంటాడు ఇవాళ. మేమందరం డెఫినెట్గా నిర్మాత బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. అండ్ ఇంకో మేజర్ పాయింట్ స్వప్న, ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు. ఒక ఆర్టిస్ట్ కోఆపరేట్ కనుక అంటే ఇబ్బంది పెడితే వెంటనే బ్యాన్ అంటున్నారు. దాన్ని కొత్తగా పెట్టిన పదం నాన్ కోఆపరేషన్. నేనేమంటానంటే ఒక అవకాశం ఇవ్వండి అబ్బా ఆ నటుడికి కానీ నటికి కానీ. ఎలా అంటే తప్పు చేశారు నిజంగా, మనుషులు అందరం తప్పులు చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, ఒక 2 అవకాశాలు ఇవ్వండి, 2 వార్నింగ్స్ ఇవ్వండి, ఆ తర్వాత బ్యాన్ చేయండి. నేనే చెప్తున్నా బ్యాన్ చేయమని. ఫస్ట్ రాగానే ఒక ఇబ్బంది రాగానే బ్యాన్ అని పెట్టి పిలిచేసి వాళ్ళని తీసేస్తే ఇక్కడ జరిగే ప్రాబ్లం చెప్తాను. లాస్ట్ ఇయర్ ఒక హీరోని బ్యాన్ చేశారు, అఫ్కోర్స్ నాన్ కోఆపరేషన్ చేశారు. 6 నెలలు నాన్ కోఆపరేషన్ పెట్టారు స్వప్న. ఈ జనవరికి అతని మీద నాన్ కోఆపరేషన్ అయిపోయిందా? వాస్తవానికి తర్వాత మళ్ళీ అతనికి అవకాశాలు రావాలిగా. డిసెంబర్ వచ్చింది, అతను ఈ సంవత్సరం మొత్తం ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేపాడు? ఒకసారి ఒక నటుడిని కానీ నటి కానీ నాన్ కోఆపరేషన్ పెడితే డెఫినెట్గా ఇంకో ప్రొడ్యూసర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడు, ఇష్టపడ్డు. సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు కదా, ఓహో ఆ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇతను మనం పెట్టుకోవద్దు. అంటే ఒక హీరో స్థాయి వాడికే అంత ఇంపాక్ట్ పడితే మామూలు ఆర్టిస్టులు వదిన క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ చేసుకున్న వాడికి ఇంకెంత ఇంపాక్ట్ పడుతుంది స్వప్న? ఇది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. నేను నాన్ కోఆపరేషన్ పెట్టద్దని చెప్పట్లా, డెఫినెట్గా తప్పు చేస్తే పనిష్ చేయాలి. ఇక్కడ జరిగింది రేపో మర్డరో కాదు కదా. ప్రొడ్యూసర్కి నష్టం జరుగుతున్నప్పుడు పిలిచి చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి, మీరు తప్పు చేస్తున్నారు, మాకు నష్టం కలుగుతుంది, మీ వల్ల మాకు ఛానల్లో ఇబ్బంది అవుతుందని చెప్పండి. ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, 2 సార్లు వార్నింగ్ ఇవ్వండి. 2వ సారి కూడా వినకపోతే నేనే అంటున్నా, దయచేసి వాళ్ళ మీద నాన్ కోఆపరేషన్ పెట్టి పక్కన పెట్టండి. అప్పుడు ఒకళ్ళని చేస్తే ఇంకోళ్ళు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్గా ఒక ఇబ్బంది రాగానే వెంటనే పిలిచి వాళ్ళని నాన్ కోఆపరేషన్ అంటే వాళ్ళ కెరీర్లు ఏమైపోతాయి? ఇవాళ నేను ఇన్నేళ్ళుగా ఉంటున్నాను, ఇందాక చెప్పినట్టుగా స్వప్న ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను, 45 ఏళ్ళు ఇప్పుడు నాకు. నేను డిగ్రీ చేసి పీజీ చేసి ఇప్పుడు నాకు కొత్తగా ఉద్యోగం ఇవ్వడు. నేను ఓసి, నాకు వచ్చింది ఒకటే వృత్తి, నాకు ఇది ఒకటే పని. రేపు పొద్దున దేవుడు లేదో నా సంస్కారం, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, నేను ఎక్కడ గొడవ పడకుండా ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను సీరియల్స్లో. కాకపోతే గొడవ వచ్చి ఇబ్బంది అయితే ఎవరు తీసుకుంటారు స్వప్న? నా ఫ్యామిలీ ఏమైపోతుంది? ఇంకేసి రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా మీద ఒక నాన్ కోఆపరేషన్ అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు అయినట్టుగా నన్ను ఒక 6 ఏళ్ళు పక్కన పెట్టేశారు అనుకో, ఏంటి పరిస్థితి ఈ రోజుల్లో? ఇవాళ ఒక ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా తెలుగు ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి? నమ్మో స్వప్న, మా ఏఐటీటీలో ఆల్మోస్ట్ మేము 890 to 900 మెంబర్స్ ఉన్నాం దీంట్లో. అందులో ఇవాళ నేను చాలా బాధగా చెప్తున్నా, 150 నుంచి 140 మందే పనిచేస్తున్నాం. మిగతా అందరూ ఖాళీగా ఉన్నారు. కొంతమంది చిట్టీలు వేసుకుంటున్నారు, కొంతమంది యూట్యూబ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? వేషాలు లేవు. ఇప్పుడు అసోసియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు, అది నేనే చెప్పాను ఇందాక కూడా. బట్ అసోసియేషన్ అంటే వెల్ఫేర్ చూడాల్సిన సంస్థ. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటంటే, ఎలక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎలక్షన్స్ అప్పుడు నేనేమన్నాను, ఎలక్షన్స్ పెట్టట్లేదు, పుష్ అవుతుంది అన్నాం కదా. దానికి నమ్మో స్వప్న, నేను ఒక 3 లెటర్లు ఇచ్చుంటా ఒక్కడిగానే. ఎవరో ముందుకు రారు. అంటే మెంబర్స్లోనే కదా మోటివేషన్ రావాలి. ఇప్పుడు ఇది ఎవరింట్లో పెళ్ళి, అందరం కలిసి కదా చేసుకోవాలి. డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు అలాగే జరిగింది. మేమందరం ఫైట్ చేస్తుంటే అక్కడ ఐరన్ ఏంటి, ఎవరికైతే పని ఉందో వాళ్ళే వచ్చి ఫైట్ చేసాం. అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ అటెండ్ అవ్వలేదు అప్పుడు ధర్నాలకు కానీ వాట్ ఎవర్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి. ఇప్పుడు అదే జరుగుతుంది. తెలుగు వాళ్ళకి అవకాశం రావాలంటే అందరం కలిసికట్టుగా రావాలి కదా స్వప్న. ఇవాళ నేను ఒక్కడిని లెటర్ ఇస్తాను, నా ఒక్కడి ఇంట్లో పెళ్లి కాదు కదా ఇది. అప్పుడు నేను ఒక్కడనే కార్నర్ అవుతాను, అందరికి నేను ఒక్కడనే బ్యాడ్ అవుతా. కౌశిక్ గాడు బలుపురా, కౌశిక్ గాడు ఒక్కడే పెద్దానికి ట్రై చేస్తున్నాడు అంటే నేను దేవుణ్ణా? నిజం చెప్పాలంటే ఈరోజు నాకున్న పరిస్థితి స్వప్న, ఐఎమ్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్లీ ప్లేస్డ్. నాకు అన్ని ఛానల్స్తో బాగుంది, అందరు ప్రొడ్యూసర్లు నాతో బాగుంటారు, నాకు వేషాలు వస్తున్నాయి, నా పని నేను చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నాకెందుకు ఇంత తాపత్రయం అంటే, ఈరోజు నేను ఇవాళ 2 పూట్ల భోజనం చేస్తున్న, ఒక కారు కొనుక్కున్న, ఒక ఇల్లు ఉన్న, దానికి కారణం టెలివిజన్, టీవీ. నాకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం స్వప్న. ఏదైనా తిరిగి చేయాలి, ఈ టీవీకి తిరిగి చేయాలంటే తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి. దీనికోసం నా ఫైట్ అంతే. అంటే ఇప్పటిదాకా ఉన్న వినోద్ బాలా గారు చేయలేదని కాదు, నేను ఏదో కొత్తగా చేసేస్తానని కాదు, నా ఆలోచనలు కొన్ని ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశం. ఈరోజు తెలుగు వాళ్ళకి అవకాశం లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ న్యాయంగా చెప్పాలంటే ఇది పబ్లిక్ అనవసరమైన విషయం. స్టిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావాలని చెప్తున్నాను. నేటివిటీ అని ఉంటుంది స్వప్న. ఎగ్జాంపుల్ మన కాంతారా సినిమా ఉంది, రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేశారు. ఆ కాంతారా సినిమాలో ఉన్న మనకి, ఆ కాంతారా సినిమా వచ్చేదాకా ఆ సంప్రదాయం మనకి తెలియదు. అలాంటి ఒక సంప్రదాయం వాళ్ళ దగ్గర ఉందని. కాకపోతే ఆ సినిమాని ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం గౌరవించింది.
అన్ని కోట్లు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే కర్ణాటక వాళ్ళ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తున్నాం, అది మనం తెలుసుకున్నాం. ఇదే ఎగ్జాంపుల్. అలాగే తెలుగు సీరియల్ తీస్తున్నప్పుడు ఇక్కడ సంప్రదాయం ఏంటి, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, భాషకి రాష్ట్రానికి కొన్ని తేడాలు మార్పులు ఉంటాయి కదా స్వప్న. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నాం, మనం ఇలా ఉంటాం, మన అపిరెన్సెస్ ఇలా ఉంటాయి. కర్ణాటక వాళ్ళు ఒకలా ఉంటారు, కేరళ వాళ్ళు కొంచెం ఇంకోలా ఉంటారు. నేనేమంటానంటే తెలుగు వాళ్ళలో పరభాష వాళ్ళని తీసుకురండి, కానీ ముందు ఇందులో కథలో క్యారెక్టర్స్కి మెయిన్గా తెలుగు వాళ్ళని పెట్టండి. ఒక 7-10 మంది, ఇందాక చెప్పినట్టుగా 10 మంది ఉన్నారనుకోండి, 7 తెలుగు వాళ్ళని పెట్టుకోండి అబ్బా, తీసుకురండి, బయట నుంచి వద్దనట్లే కదా. అంటే నువ్వు అన్ని మదర్ క్యారెక్టర్కి, ఫాదర్ క్యారెక్టర్కి, సిస్టర్ క్యారెక్టర్కి, బ్రదర్కి ఒక 10 మనిషి తప్ప అందరిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తే ఇంకా ఆ లోకల్ ఫ్లేవర్ ఏముంటుంది. నాకు అదే అనిపిస్తుంది. కాంతారా సినిమా ఎలా ఆదరిస్తున్నాం అలాగే ఆడియన్స్ ఆదరిస్తారు. ఇవాళ ఎంత బాధగా ఉంటుందంటే, నేను బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా ఎలా మాట్లాడతారంటే, ఏంటండి మీ దగ్గర తెలుగు వాళ్ళు లేరా, అంటే మీ దగ్గర టాలెంట్ లేదా? ఎందుకు లేదు మా దగ్గర టాలెంట్ లేకుండానే ఇన్ని సీరియల్ చేస్తున్నాం మనం. 75 సీరియల్లో ఇంతమంది ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంతమంది ఆర్టిస్టులు భోజనం చేస్తున్నారంటే దానికి కారణం టాలెంట్ ఉండే కదా. ఇవాళ ఎందుకు తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మన హృదయం చాలా విశాలం, మన వాళ్ళకన్నా పక్క వాళ్ళని ఆదరిస్తాం. అయినా సరే ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ నేనేమంటానంటే తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తెలుగు ఆర్టిస్టులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటున్నాను స్వప్న. అది ఎందుకు అర్థం కాదు నిజంగా నాకు అర్థం కావట్లేదు. దానికి నేను పర్సనల్ చేసేసి నన్ను కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ మైండ్, చెప్తున్నా కదా, ఐ విల్ ఫైట్. ఎందుకంటే కృతజ్ఞతాభావం. ఇక్కడ రూపాయి సంపాదించాను, తిరిగి తెలుగు వాళ్ళకి ఏదైనా చేయాలి. ఇందులో నా స్వార్థం ఏంటంటే స్వప్న, రేపు పొద్దున్న 2-3 ఇయర్స్ ఇలాగే కంటిన్యూ అయితే 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ తెలుగు వాళ్ళు ఎవ్వరూ తెలుగు సీరియల్లో ఉండరు, అందరూ పరభాష వాళ్ళే ఉంటారు. ఇక్కడ జనాలు నేను తప్పట్టను, ఎందుకంటే జనాలకి ఇదంతా అనవసరం. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఎంటర్టైన్ అయ్యారా లేదా కావాల్సింది, ఎవరన్నా వాళ్ళు చూస్తారు. బట్ నేనేమంటానంటే ఇక్కడ వాళ్ళకి అవకాశం రావాలి కాబట్టి, ఇక్కడ వాళ్ళు భోజనం చేయాలి కాబట్టి, ఇక్కడ వాళ్ళు దీన్నే నమ్ముకుని ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వమంటున్నాను. నేను రేపు పొద్దున ఎలక్షన్స్ పెట్టి రేపు పొద్దున నేను గెలిచినా ఒకటే అడుగుతా ప్రొడ్యూసర్లను స్వప్న, మీకేం కావాలో దయచేసి ఒక లిస్ట్ ఇవ్వండి మాకు, ఇది కావాలి. నేను అందరు తెలుగు ఆర్టిస్టులతో మాట్లాడి చేయించేలా చూస్తాను స్వప్న. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను, ఇందాక నీకు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, ఆర్టిస్టులు బాగుంటారు, ఛానల్స్ బాగుంటాయి. ప్రొడ్యూసర్తో నాకు ఎందుకు ఉంటుంది స్వప్న గొడవ? వాళ్ళు సింపుల్గా ఆర్టిస్టులు నాన్ కోఆపరేషన్ పేరుతో పక్కన పెట్టేస్తున్నారు. అదే ఒక ప్రొడ్యూసర్ మాకు టీడీఎస్లో కట్టకుండా, అందరూ అనట్లా, ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు టీడీఎస్లో కట్టకుండా పేమెంట్లు ఇవ్వకుండా ఉంటే వాళ్ళని మేము నాన్ కోఆపరేషన్గా పక్కన పెట్టచ్చా? చేయలేం కదా, అది కరెక్ట్ కాదు కదా. అదే అంటున్నాను. అందుకే ఈక్వల్గా వెళ్దాం, కలిసి ప్రయాణిద్దాం, కలిసి వెళదాం. ఇవాళ నాకు పాయింట్ ఇస్తే, వాళ్ళ ప్రొడ్యూసర్లు కనుక నాకు పాయింట్ లిస్ట్ ఇస్తే, మీ తెలుగు ఆర్టిస్ట్ నుంచి మీకేమో ఏం కావాలో నాకు చెబితే నేను అందరిని కూర్చోబెట్టి మాట్లాడేది అయ్యేలా చూస్తాను స్వప్న. నా బాధ అదే. మీకేం కావాలి, మేము 10 దాకా పని చేయాలా, రాత్రి 11 దాకా పని చేయాలా, అడగకూడదా? చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి అబ్బా, మేము చేస్తాం ఉంటున్నాం కదా. అక్కడ అది మానేసేసి ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క రూల్తో వచ్చేసే స్వప్న మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమో కార్పొరేట్ లాగా 2 months నోటీస్ సర్వ్ చేసి మానేయాలంటారు. ఇంకొంతమంది ఏమో అలా కుదరదు, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తేనే మానేయాలి, ఎందుకంటే ఛానల్లో ఒక క్యారెక్టర్ ఎక్కించడానికి, ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి మేము చాలా కష్టపడతాం కొంతమంది అంటారు. మాకు కన్ఫ్యూజ్డ్గా ఉన్నాం మేము చాలా. మీకు ఏం కావాలో లిస్ట్ ఇచ్చాను లిటరల్గా, మాకు ఇది కావాలి, మేము ఉంచాలి, మీరు 3 months నోటీస్ ఇచ్చాం, మీరు మానడానికి లేదని చెప్పండి, మేము దాన్ని ఫాలో అవుతాం, కలిసి ప్రయాణిద్దాం. ఈగోల్కి తీసుకుంటే స్వప్న ఎవరం బాగుపడం. కొంతమంది పెద్ద మనుషులు నాతో అంటున్నారు, తెలుగు ఇండస్ట్రీలో నటినట్లుగా యూనిటీ లేదు. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా, యూనిటీ లేదు. యూనిటీ ఎక్కడ ఉండాలి చెప్పనా స్వప్న? నేను ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టా. ఎందుకు పెట్టారంటే, తెలుగు వాళ్ళందరూ రండి, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, తెలుసుకోవడం కోసం. అంటే ఫర్దర్గా నేను అసలు నాకు తెలియాలి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, నా వరకు నేను కంఫర్టబుల్గా ఉన్నాను కదా అని ఒక మీటింగ్ పెట్టాను. నమ్మవు స్వప్న, సగం మంది మీటింగ్కి రాలా. అందులో కొంతమంది నాకు ఫోన్ చేసి, కౌశిక్ అన్న ఏమనుకోవద్దు, మేము వస్తే మళ్ళీ నెగిటివ్ అవుతాం. నెగిటివ్ ఎందుకు అవుతారబ్బా, ఎందుకు భయపడుతున్నారు? మనం ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని మనం నెగిటివ్గా మాట్లాడట్లేదు, మనం ఏం అడుగుతున్నాం, మీ ప్రాబ్లం నాకు చెప్పమంటున్నాను. ప్రొడ్యూసర్లు కానీ, లొకేషన్లో కానీ, లేకపోతే ఆర్టిస్టుల ద్వారా కానీ తెలుగు వాళ్ళకున్న ప్రాబ్లం నాకు చెబితే అది నోట్ చేసుకుని నేను ప్రొడ్యూసర్లతో మాట్లాడతా. దానికి కూడా ఎవరు రాకపోతే స్వప్న ఇంక నేను ఏం చేయగలను చెప్పు? ఇంకా అంతకన్నా నేను దేవుడిని కదా, ఎంతకన్నా నేనేం చేయలేను. దానికి కూడా నాకు ఆల్మోస్ట్ సగం మంది వచ్చారు స్వప్న. సగం మంది భయపడుతున్నారు. అలా కొంతమంది మెసేజ్ పెట్టారు, కొంతమంది కాల్ చేశారు. అన్న డెఫినెట్గా మీతో ఉంటా ఉన్నా, కానీ మాకు భయం వేస్తుంది అన్న, మీ మీటింగ్కి వస్తే మమ్మల్ని వాళ్ళు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు అబ్బా, ఎందుకు చేయాలంట? నేను వాళ్ళ ఒపీనియన్ తీసుకునే నా ఉద్దేశం ఏంటంటే, అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది నోట్ చేసుకుని ప్రొడ్యూసర్ల ముందు పెడదామని. అన్న ఇదన్న ప్రాబ్లం, ఇలా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇలా ఫేస్ చేస్తున్నారన్న, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి అన్న అడుగుదాం నా తాపత్రయం, అంతే.
ఇప్పుడు ఇలా ఈగోలకు తీసుకుంటూ పోతే ఎవరు మిగలం కదా స్వప్న. రేపు పొద్దున ఇండస్ట్రీలో ఇంకా అందరు బయట వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఇదే నాకు అర్థం కాని విషయం. అంటే ఇదొక్కటే స్వప్న నా పాయింట్. తెలుగు ఆర్టిస్టులు బాగుండాలి, దాంతోపాటు బయట వాళ్ళు బాగుండాలి, బట్ మన వాళ్ళ ముందు బాగుండాలి. ముందు మన కంచంలో మనం కడుపు నిండితే కదా పక్కవాడికి పెట్టగలం. మన కంచంలో ఉన్న ఐటమ్స్ పక్కవాడికి పెడితే మనం ఏం తింటాం ఇంకా? అదొక్కటే స్వప్న. దీనికోసం నా ఫైటింగ్ అంతే.